అందరికీ నమస్కారం అండి. కర్ణాటక స్టైల్లో హోలిగేని అదే అండి పూర్ణ ఒబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా, కొంచెం సాల్ట్, కొంచెం గోధుమ రవ్వ, 2 స్పూన్ల కాగబెట్టుకున్న నెయ్యిని వేసి పిండి బాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మెత్తగా కలుపుకుంటూ స్మూత్గా రావటం కోసం చివరిగా ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. పూర్ణం తయారు చేయడం కోసం బాగా శుభ్రం చేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పుని కుక్కర్లో వేసి కొంచెం నీళ్ళని పోసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఉడకపెట్టుకోవాలి. ఉడికినటువంటి పప్పుని చల్లార్చుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో 2 కప్పులు బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి. అందులో ఒక స్పూన్ ఏలకల పొడిని, ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపప్పును కూడా ఇందులో వేసి పూర్ణం అంతా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్గా చేత్తో ఒత్తుకొని మధ్యలో పూర్ణం పెట్టి మరోసారి చేత్తో ఒత్తుకోవాలి. ఇలా చేసిన వాటిని పెనం మీద కొంచెం నెయ్యి వేసి హోలిగేకి 2 వైపులా నెయ్యి వేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన హోలిగే రెడీ. ఇలా తయారు చేసుకున్న ఒబ్బట్లు చాలా మెత్తగా వస్తాయండి. అంతేకాకుండా 4-5 రోజుల వరకు పాడవకుండా నిల్వ కూడా ఉంటాయి.